ఆధారాలను బట్టి మరణానికి సంబంధించి ఫిజికల్గా ఎక్కడా కూడా సరైన కారణాలు అనేది మాకు దొరకలేదు. ఆ విధంగా మేము మొత్తం అన్ని కూడా డిసీజ్ సంబంధించినటువంటి హార్ట్ కావచ్చు, తర్వాత ఇంటర్నల్ బాడీకి సంబంధించిన కొన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. దాని నుంచి మాకు ఇంకా రిపోర్ట్ రావాలి. వచ్చిన తర్వాత మర్డర్ కాదు అనేది మేము కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మాకు ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయితే కనపడ్డా కానీ ఇంటర్నల్ ఎక్కడ కూడా డాక్టర్ గారి ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇంటర్నల్ ఇంజురీస్ ఎక్కడ కనపడలేదు. కాబట్టి మరణానికి సరైన కారణం ఏమి, అదేవిధంగా సర్కమ్స్టాన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా టెక్నికల్గా ఎవిడెన్స్ ఏ విధంగా ఉన్నాయి, మొత్తం అన్ని కలెక్ట్ చేస్తున్నాము. సో ఇదంతా కూడా ఇచ్చారు, కొంచెం టైం తీసుకుంటుంది. అది వచ్చిన తర్వాత డెఫినెట్గా దీనికి మరణం ఎలా జరిగింది, ఇది హత్య కాదా, ఏ విధమైనటువంటి రీజన్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒక పొలానికి సంబంధించి వివాదం ఉంది, అందులో ఒక కేసు కూడా అయింది. ఈ బ్రదర్స్ సన్ పై ఒక కేసు కూడా మా దగ్గర అయింది. దాని తర్వాతనే ఈ సంఘటన జరిగింది. కాబట్టి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, వాళ్ళే చంపెట్టారని కొంతమంది, లేదు ఇంకో విధంగా ఉండొచ్చు. కానీ ఏదైనా సరే ఒక బాధ్యతగా ఏ విధంగా జరిగిందని చూపించాల్సిన ఇది మా దగ్గర ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరుగుతుంది. అసలు సీసీ ఫుటేజ్ని కుటుంబ సభ్యుల్ని అడగకుండా తీసుకున్నారు, తర్వాత దాంట్లో ఏమైనా క్లూ ఏమైనా దొరుకుతుంది? సీసీటీవీ ఫుటేజ్ జనరల్గా ఇప్పుడు పోలీసులు ఏం జరుగుతుందంటే వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ అయినా మీరు దాంట్లో ఎవరైనా షాప్స్ ఉన్నారు మేము ఇమ్మీడియట్గా కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటామని ఎక్కడ ఎరేజ్ అయిపోతాయో కొన్ని టైం అంత ఎక్కువ ఉండదు, మెమరీ అంత ఉండదు. కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకుంటాం. అందులో భాగంగానే తీసుకోవడం జరిగింది. మెమరీ ఎక్కడైనా డిలీట్ అవుతుందనే ఉద్దేశం తీసుకోవడం జరిగింది తప్ప దాంట్లో ఎటువంటి వేరే ఉద్దేశాలు లేవు. గతంలో దాడి చేసినప్పుడే సరైన సెక్షన్స్ పెట్టి కేసు నమోదు చేసి ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానిపైన అప్పుడు కేసు కట్టారు, ఛార్జ్ షీట్ వేశారు, అది టెక్నాలజీ ఫైల్ కూడా అయింది. ఆ విధంగా ఏదైనా డౌట్ ఉన్నారో దానిపైన ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరైనా తప్పులు చేసినా మాత్రం డెఫినెట్గా దానిపైన రిపోర్ట్ రాసి బాధ్యులపైన చర్యలు తీసుకుంటారు. సార్ వాళ్ళకి గతంలో స్టేషన్ బెయిల్ ఇచ్చారు సార్? లేదండి, బెయిల్ స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. 324 సెక్షన్ ఆఫ్ కాబట్టి స్టేషన్ బెయిల్. కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు, ఆ అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. ఆ అనుమానాలను నివృత్తి చేసే భాగంగానే ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అనేది ఓవర్ నైట్ జరగదు, టైం తీసుకుంటారు. ఎందుకంటే మాకు రిపోర్ట్స్ రావాలా, టెక్నికల్ ఎవిడెన్స్ రావాలా, టైం తీసుకుంటాం. కాబట్టి దీంట్లో మేము ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోము. కరెక్ట్గా కాదౌట్ అవుతుంది. ఏ విధంగా దొరికిన తర్వాతనే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బట్టి అన్ని కోఆపరేట్ అయిన తర్వాతనే ఏ విధంగా యాక్షన్ ఉండాలో ఆ విధంగా తీసుకుంటాం తప్ప హేస్ట్గా అయితే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లైన్స్లోనే వెళ్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ పంపించాం మొత్తం. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా రావాల్సింది. అవన్నీ వచ్చిన తర్వాత ఈ కేసు డిసైడ్